శ్రీ, ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నావు? కమలకి ఏమైంది? ఓ కమల, నీ ఫ్రెండ్ కమల. తను చనిపోయిందమ్మా. నువ్వు హైదరాబాద్లో ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తే ఎక్కడ భయపడతావు అని చెప్పలేదమ్మా. తనకి ఆరోగ్యం బాగోక చనిపోయిందమ్మా. కానీ నేనిప్పుడు తనతో మాట్లాడాను నాన్న. అవును నాన్నగారు, నేను వస్తుంటే తను వీధిలో కనిపించి మాట్లాడింది. నేను మళ్ళీ పిలుస్తున్నా పలకుండానే వెళ్ళిపోయింది. భయపడకమ్మా, అవన్నీ గాలి చేష్టలు. అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. కానీ నేనిప్పుడే తనతో మాట్లాడాను నాన్న. అవును, తప్పే. వెంటనే వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు. నేను చెప్తాను, వెళ్ళిపో. నువ్వు మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? వెళ్ళిపో, చాలా ఘోరాలు చూస్తావంటూ నేను బెదిరించినట్టు మాట్లాడింది నాన్నగారు. తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది నాన్నగారు. చెప్పాను కదమ్మా, అవేం చెయ్యు. రాత్రులు బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకు, అక్కను తోడుగా తీసుకువెళ్ళు. అప్పుడు ఏ గాలి ధూళి నీ దగ్గరికి రావు. ఏ టైంలోనే అతను కూడా మళ్ళీ ఈ ఊరొచ్చాడు. ఏం జరుగుతుందో ఏమో. అతనంటే ఎవరమ్మా? అతనే నాన్నగారు, శివ. నీ దృష్టిలో పామంటే పనికిరాని చిన్న విషపు ప్రాణ. దృష్టితో చూస్తే సృష్టి మాత్రమే కనిపిస్తుంది. అందులోని నిగూఢం గ్రహించాలి అంటే మనోనేత్రం కావాలి. ఏ నేత్రంతో చూసినా పాము పామే కదా. మనకు విజ్ఞులు అందించిన పురాణాల్లో, పవిత్ర గ్రంథాల్లో, విలువైన ఇతిహాసాల్లో సర్పాలకు ప్రత్యేక స్థానం కల్పించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకాలను పాలించే మహావిష్ణువు ఆదిశేషుడనే పావుని పాన్పుగా చేసుకుని పడగ నీడన సేదతీరడం సర్పం విలువ ఏమిటో చెబుతుంది. జీవన్మరణాలను శాసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడే ప్రళయ రుద్రుడైన పరమశివుడు ధరించే కంఠహారం సర్పరాజే. పేరు వాసుకి. గణాధిపతి, మహాజ్ఞాని, ప్రథమ పూజలు అందుకునే శుభఫలాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడు తన నడుముకు పామును ధరించాడు అంటే పాము ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. అంతేకాదు, దేవసేనాధిపతి, ధైర్యశాలి, ముక్కు కానే భక్తుల కోరికలు తీర్చే అభయహస్తుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళ్ళ కింద సర్పమే దర్శనమిస్తుంది. ఇప్పుడు చెప్పు, పాము యొక్క ప్రాధాన్యత ఏమిటో? వాస్తవాలను ప్రామాణికంగా తీసుకోవాలి గాని కథలను కల్పితాలను కాదు. పుట్ట దగ్గరికొచ్చి కలిశాడు నాన్నగారు. వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొచ్చాడు. ఆశ్రమంలో ఉన్నాము, ఈసారి ఏదో ఒకటి తేల్చుకోకుండా వెళ్ళను అని చెప్పాడు. కళ్ళు కనిపించకుండా పోయిన పంతులు గారు కూడా పుట్ట దగ్గరికొచ్చి గంగమ్మను క్షమించమని వేడుకున్నారు నాన్నగారు. వారికి దీనికి సంబంధం ఏంటి? శివ వచ్చింది నీకోసం. నిన్ను పెళ్లి చేసుకోకుండా వదిలి వెళ్లేలా లేడు. అదే నా భయం. చిన్నదానికి గంగమ్మ పంతులు గారి కళ్ళు పోగొట్టింది. నీ విషయంలో ఎంత ఘోరం జరిగిందో చూసావుగా. ఇప్పుడేమో ఇద్దరు మొండిగా వచ్చేశాడు. ఆ గంగమ్మ ఏం చేస్తుందో ఏమో. నీ విషయంలో అలాంటిదేం జరగదు శ్రీదేవి.
నువ్వు ధైర్యంగా ఉండు. అవునమ్మా, నీకంతా మంచే జరుగుతుందని నాకు అనిపిస్తోంది. నువ్వు అందరిలాంటి దానివి కాదమ్మా. ఏంటి నాన్నగారు నా ప్రత్యేకత? అందరూ అలా అని చెప్పి నన్ను పొగటం తప్ప ఏమీ లేదు. నేను అందరిలాంటి అమ్మాయినే. ఈ గ్రామంలోనే పుట్టాను. అందరికీ జరిగినట్టే నాకు జరుగుతుంది. జరగదు. అవును శ్రీదేవి, నీకేం జరగదు. గంగమ్మ ఇంతవరకు ఎవ్వరికీ ఊరు దాటి వెళ్లే అవకాశం ఇవ్వలేదు. కానీ గంగమ్మ నీకిచ్చింది. నీకున్న శక్తి నీకు తెలియదు. చిన్నప్పటి నుంచి పక్కనే ఉండి చూస్తున్న నాకు తెలుసు. శివ, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుకో. పర్వాలేదమ్మా, మీ అబ్బాయి ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు. అనేక ప్రశ్నలు ఉద్భవించడం సహజం. వాటిని నివృత్తి చేయడం మన ధర్మం. సరే, మీరడిగినట్టు కంటికి కనిపించే ప్రకృతినే ప్రామాణికంగా తీసుకుందాం. మనం తినే ఆహార ధాన్యాలు, పండే పంటలులాగే ఉదాహరణకు పాములు, ఎలకలను ఇంకా ఎన్నో కీటకాలను అడ్డు తొలగించి పర్యావరణాన్ని కాపాడటంతో పాటు పంటల్ని కాపాడి మన ఆకలి తీరుస్తున్నాయి. పాము కాటుతో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అది కూడా పర్యావరణ రక్షణేనా స్వామి? ఏ పాము తనకు తానుగా వచ్చి కాటు వేయదు. తనకేదైనా హాని జరుగుతుందంటేనే తనకున్న రక్షణ బంధమైన విషయాన్ని ఉపయోగించుకుంటుంది. అంతెందుకు, మానవ జాతి పునరుత్పత్తికి ఆధారమైన వీర్యకణాలు కూడా పామునే పోలి ఉంటాయని చదువుకునే ఉంటాం కదా. కాళ్ళు చేతులు లేకుండా తనను తాను కాపాడుకోగల శక్తి ఉండే ఏకైక ప్రాణి సర్పమే. ప్రాణాల్నే హరించే విషాన్ని నోటిలో పెట్టుకుని మనగలగడం మామూలు విషయం కాదు. అది సైన్స్కి అందని అద్భుతం. సరేనమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మేము నమ్ముతున్నాం. నీ విషయంలో ఎటువంటి చెడు జరగదమ్మా. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నేను భయపడేది నాకేదో జరిగిపోతుందని కాదు నాన్నగారు. నా కోసం వచ్చిన ఆ శివను ఆ గంగమ్మ ఏం చేస్తుందోనని. నాకన్నీ అపశకునంగానే కనిపిస్తున్నాయి నాన్నగారు. లేకపోతే ఎప్పుడూ చనిపోయిన కమల నాకు కనిపించడం ఏంటి? ఈ ఊరు నుండి వెళ్ళిపో అని హెచ్చరించడం ఏంటి? నువ్వేం ఆందోళన పడకు శ్రీ. ఆ శివింతకు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చాడు. ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఏం జరగదు. అంతా మంచే జరుగుతుంది శ్రీ. అవునమ్మా, నీతో అయినా ఈ ఊర్లో మార్పు రావాలి. ఊరుని లక్ష్మీ కళతో నింపవలసిన ఆడపిల్లల జీవితాలు మోడు బారిపోకూడదు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల ఆవేదనలకి నీతో ఒక ముగింపు రావాలి తల్లి. నన్ను నీలో దైవశక్తి ఉందమ్మా, నువ్వు మార్చగలవు.